తిరుపతిలో జాతీయ ఓటర్ల దినోత్సవంలో భాగంగా కమిషనర్ మతి మౌర్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు బలమైన పునాది వంటిదన్నారు. ఓటు హక్కును ఎన్నికలలో ప్రతి ఓటర్ తప్పక వినియోగించుకోవాలని ఆదేశించారు. 18 ఇయర్స్ దాటగానే 18 ఇయర్స్ దాటాల్సిన అవసరం కూడా లేదు. 17 ఇయర్స్ అంటే మనం ప్రాస్పెక్టివ్ ఓటర్స్ అంటాము. 17 ఇయర్స్లో వచ్చిన వాళ్ళు జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 ఈ 4 డేట్స్ కంటే ముందు అంటే ఆ డేట్ కంటే ముందు మనం 18 ఇయర్స్ క్రాస్ అవుతాం అనుకున్నా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక బిఎల్ఓ అని ఉంటారు ప్రతి సెక్రటేరియట్లో, బూత్ లెవెల్ ఆఫీసర్. మనం ఫామ్ 6 మీరైనా రేస్ చేసుకోవచ్చు, వాళ్ళైనా రేస్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ అనేది ఎలక్షన్స్ వస్తాయనేసి ఆగాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు నమోదు చేసుకొని, చాలామంది షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమందికి డిలీట్ అయిపోయి ఉంటుంది మీ ఫ్యామిలీలోనే. ఒకసారి ఎలక్టోరల్ రోల్ ఈ సమ్మరీ రివిజన్ అయిన తర్వాత ఎలక్టోరల్ రోల్ మనకు వచ్చి ఉంటుంది. ఆ ఎలక్టోరల్ రోల్ చెక్ చేసుకొని మీ ఓటు ఉందా లేదా ఫ్యామిలీ